తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు జరగబోతున్నాయనే దానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇవాల్టి బీఏసీ సమావేశంలో ఇది తేలలేదు. ప్రతిపక్షాలు కోరినట్లు 15 రోజులకైనా మేము సిద్ధమని చెప్పినట్లు అధికార పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుని చెప్తామని అంటున్నారు అధికార పక్షం నేతలు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు తెలంగాణ అసెంబ్లీ పని దినాలకు సంబంధించి ఒక క్లారిటీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి వాసు? బీఏసీ సమావేశం అయితే అసెంబ్లీలో ముగిసింది. కానీ ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలన్న దానిపైన కూడా క్లారిటీ రాలేదని చెప్పాలి. ఎందుకంటే మంత్రులు పాల్గొన్నటువంటి ఈ సమావేశం వచ్చి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా హరీష్ రావుతో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా మాట్లాడలేదు. అయితే దాదాపు సుదీర్ఘంగా చేసినటువంటి ఆ చర్చల తర్వాత కూడా ఏ అంశాలపైన చర్చించాలన్న విషయం పక్కన పెడితే ప్రతిపక్షాలు కోరినట్టుగా 15 రోజులు బీజేపీ 20 రోజులు నడపాలని బీజేపీ పట్టుబడితే 15 రోజులు నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పట్టుకొచ్చింది. అయితే మేము అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు మాత్రం మేము ఎన్ని రోజులైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అధికార పార్టీ నేతలు అయితే మేము స్పీకర్ నిర్ణయానికి వదిలేసాము, ఈ స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ మనకంతున్న సమాచారం మాత్రం 2కు వాయిదా పడ్డటువంటి సమావేశాలకు సంబంధించి 2, 3 తారీఖులు మాత్రమే కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. 4వ తారీఖున ఒకవేళ సమావేశాలు పొడిగించాలంటే మళ్ళీ బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా మంత్రులకు ముఖ్యమంత్రి విపులతో జరిగినటువంటి భేటీలో కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ 3 రోజుల పాటే నిర్వహించి ఆ తర్వాత పొడిగించాలి అనుకుంటే 4వ తారీఖున మరోసారి తిరిగి బీఏసీ నిర్వహించుకుందామని చెప్తున్నారు. కానీ రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి కూడా అందరూ అంటే బీజేపీతో పాటు బీఆర్ఎస్ తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా శ్రీధర్బాబుతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఈ అభిప్రాయాలన్నీ కూడా స్పీకర్ కు ఇవ్వడంతో కూడా స్పీకర్ తుది నిర్ణయంగా ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎప్పటిదాకా ఎలాంటి డిస్కషన్ జరగాలన్న అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నప్పటికీ కానీ ఎన్ని రోజులు నిర్వహించే అంశానికి సంబంధించి క్లారిటీ రాలేదు. కానీ మనకంతున్న సమాచారం మాత్రం 3 రోజులు మాత్రమే. అంటే ఈ రోజు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. తిరిగి 2వ తారీఖున ప్రారంభంగా అవుతున్నాయి. 2, 3 తారీఖుల్లో మాత్రం ఇటు కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీళ్ల వాటాల విషయంతో పాటు ఇటు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశాలపైన నీటి వాటాలపైన మాత్రమే సమావేశాలు జరిగే అవకాశం. మరో 2 ఇతర అంశాలు కూడా సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కొన్ని కీలక బిల్లులకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించి జీఎస్టీ సంబంధించినటువంటి కొన్ని కీలక బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కానీ ఆ సమావేశాలు మాత్రం 15 రోజులు జరిగే అవకాశం లేదని చెప్పాలి. కేవలం 2 లేదా 3 రోజులు మాత్రమే జరగబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు దీనికి సంబంధించి స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ వాసు. మొత్తానికి